చేయడం లేదు. అందుకే ఈరోజు చూస్తే సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఉన్న మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చిన పార్టీ, అన్ని పెట్టిన పార్టీ మేము జనసేన కూటమి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే ఇక్కడ వైఎస్ఆర్స్ కూడా ఉన్నారు. ఏం తమ్ముళ్ళు వ్యాపారాలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారా మీరు? రేపు మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మీ వ్యాపారాల్లో కూడా వాటా ఇవ్వాలి, లేకపోతే షాపులన్నీ ఆయనకి రాసిచ్చి మీరు కమిషన్ ఏజెంట్ గా పనిచేయాలి. మీ షాపులో మీరు చిప్ప పట్టుకొని అడుక్కు తినాలి తమ్ముళ్ళు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మొన్న ఒక చట్టం తెచ్చాడు, మీకు ఒక ఐడియా ఉందా లేదో? జగన్ గ్రాబింగ్ యాక్ట్. అది మీ భూములు మీ పేరుతో ఉండవు. జగన్మోహన్ రెడ్డి ఆన్లైన్ లో పెట్టుకుంటాడు. ఇష్టం లేకపోతే రికార్డు మార్చేస్తే మీరు గిజగిజ కొట్టుకోవడం తప్ప ఏమీ జరగదు. నిన్న చూడండి, ఆయన భార్య వెళ్ళింది ఎక్కడికి? పులివెందలకు, ఆయన సొంత కాన్స్టిట్యున్సీకి. భాస్కర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ధైర్యంగా అడిగాడు, ఏమమ్మా నా భూమి మీ ఆయన ఇచ్చాడా, మీ మామ ఇచ్చాడా, లేకుంటే మీ తండ్రి ఇచ్చాడా? మా తండ్రి ఇచ్చాడు, మా తాత ఇచ్చాడు. మా భూమి పట్టాదారు పాస్ పుస్తకం పైన నీ భర్త ఫోటో ఏంటని అడిగాడు. అడిగాడా లేదా? తిరుగుబాటు ప్రారంభమైందా లేదా? ఆ తిరుగుబాటు పులివెందల నుంచే ప్రారంభమైందా లేదా? మీకు ఇంకా ధైర్యం రాలేదే? ఇంకా ధైర్యం రాలేదు. బెరుకుతనం ఉంది, పిరికితనం ఉంది. ఉందా అని అడుగుతున్నా, ధైర్యంగా ఉన్నారో అని అడుగుతున్నా. రండి రోడ్డు మీదికి, తాడో పేడో తేల్చుకుందాం. సిద్ధమా అని అడుగుతున్నా. సిద్ధమైతే మీరు చేయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తేనే ఓసారి భూతం ఉంటుంది. ఆ భూతాన్ని వదిలించుకోవాలి. ఈ రాష్ట్రానికి పట్టిన భూతం సైకో భూతం. తమలో ఈ సైకో భూతం ఉన్నంత వరకు ఎవరు రాడు. ఇక్కడికి రావాలన్నా భయపడతారు. అవునా కాదా అని అడుగుతున్నా. మనం చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఆడిస్తూ చెప్తాం, ఏదైనా ఏడిస్తే ఏమంటాం? బూచోడు వస్తున్నాడు, బూచోడు వస్తున్నాడని. అవునా కాదా? అంటే ఆ బూచోడిని చూపిస్తే మన పిల్లలు ఏడవడం సార్. అవునా కాదా? అలాంటి బూచోడే ఈ సైకో. అందుకే అందరి మీద పడిపోయాడు. కానీ ఒకటే చెప్తున్నా, క్లేమోర్ మైన్స్ కి భయపడను నేను. గబ్బర్ సింగ్ లాంటి పవన్ కళ్యాణ్ నీ బెదిరింపులకు భయపడతామా? మేము ఆడిస్తాం నిన్ను. పిచ్చి పిచ్చి అనుకోవద్దు. ఇది పులివెందల కాదు నువ్వు రౌడీజం చేయడానికి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు జాతి, తెలివైన జాతి. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టి ఇంటికి పంపిస్తారు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. నేను అందుకే అన్ని కులాలను అడుగుతున్నా, అన్ని మతాలను అడుగుతున్నా. నేను ఈరోజు ఎన్నికల మేనిఫెస్టో పెట్టామంటే అందులో మీరు ఒక్కసారి చూసుకోండి. సర్వజనుల అభివృద్ధి మా లక్ష్యంగా మేము ఎలక్షన్ మేనిఫెస్టో తయారు చేశాం. ఎప్పుడు కూడా నాకు ఒక నమ్మకం, ఏ నాయకుడికైనా ఒక నమ్మకం ఉండాలి. నేను చేస్తానని నమ్మకం ఉంటే పని అవుతుంది. నేను చేయలేనని పిరికితనం ఉంటే పని అవుతుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 2014లో మనం సంపాదించిన ఆదాయం, మనమిచ్చిన ఖజానా బటన్ నొక్కడానికి ఉపయోగపడింది జగన్మోహన్ రెడ్డికి.
నొక్కాడు నొక్కాడు బటన్లు నొక్కాడు. అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, బటన్ నొక్కడానికి ఈయన కావాలన్నా ముఖ్యమంత్రి? మీ ఇంట్లో మీ బామ్మకి చెప్తే చేయలేదా అని అడుగుతున్నా. చిన్న పిల్లలకి ఇచ్చి ఇప్పుడు బాగా తయారైపోయారు మన పిల్లలు. బటన్లు నొక్కడం, సెల్ ఫోన్ ఇస్తే ఆడుకుంటున్నారు, వాళ్లే లోపలికి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి సెల్ ఫోన్ ఇవ్వకుండా మనం కాపాడుకునే పరిస్థితికి వచ్చాం. ఉద్యోగాలు ఇవ్వలేడు, వ్యవసాయం చేపించలేడు, పరిశ్రమలు పారగొడతాడు, అమరావతి నాశనం చేస్తాడు, పోలవరాన్ని గోదావరిలో కలిపేస్తాడు. మళ్ళా ఇక్కడికి వచ్చి మొత్తం నాశనం చేసి ఇప్పుడు అప్పులు చేసి అప్పులు ఇచ్చేవాడు కూడా లేడు. కలెక్టరేట్స్ తాకట్టు పెట్టాడు, మద్యం మీద తాకట్టు పెట్టాడు. ఇప్పుడు ఆదాయం లేదు. అందుకే ఎన్నికలు వస్తానే నాకు చేత కాదని చేతులెత్తేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.